హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు లంచ్లోకి బెండకాయ కూర ముద్ద చేస్తున్నాను. ఈ రెండు కాంబినేషన్ చాలా బాగుంటాయి. ఈ బెండకాయ కూర కోసం అయితే బెండకాయలు ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకునేసి ఒక పక్కన పెట్టుకోవాలి. ఇంకొక పెనం తీసుకొని కావలసినంత ఆయిల్ వేసుకోవాలి. ఇందులోకి ఆవాలు వేసుకోవాలి. ఆవాలు చిటపట్లాడిన తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న ఎర్రగడ్డలు వేసుకోవాలి. ఇందులోకి కొద్దిగా జీలకర్ర వేసుకోవాలి. జీలకర్ర మీకు ఇష్టం ఉంటే వేసుకోవచ్చు, లేదంటే వదిలేయచ్చు. కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. ఇందులోకి కొద్దిగా కరివేపాకు, ముందుగా కట్ చేసి పెట్టుకున్న బెండకాయ ముక్కలు కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి, లేదంటే తొందరగా ఎర్రగడ్డలు అనేది మాడిపోతుంది. బెండకాయలు కొద్దిగా ఫ్రై అయిన తర్వాత అందులోకి కొద్దిగా పసుపు, అలాగే కొద్దిగా ఉప్పు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ బెండకాయలు ఇక్కడ ఫ్రై అయ్యే లోపల కొద్దిగా మసాలా రెడీ చేసుకోవాలి. దీనికోసం ఒక మిక్సీ జార్ తీసుకొని కొద్దిగా ఎర్రగడ్డ, కొద్దిగా కొబ్బరి, ఇందులోకి వెల్లుల్లి వేసుకోవాలి. కావాలంటే కొద్దిగా అల్లం కూడా వేసుకోవచ్చు. అలాగే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న టమోటా, ఇక్కడ పల్లీలు వేసుకుంటున్నాను. మీకు ఇష్టం ఉంటే వేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేయవచ్చు. ఇందులోకి కొద్దిగా మెంతి వేసుకోవాలి. అలాగే కొద్దిగా లవంగాలు, ఫైనల్గా కొద్దిగా కొత్తిమీర వేసుకోవచ్చు. మీకు కావాలంటే వేసుకోవచ్చు, లేదంటే గార్నిష్ చేసుకోవచ్చు. ఈ మసాలాను అంతా బాగా మిక్సీ పట్టుకున్న తర్వాత వేగుతున్న బెండకాయల్లోకి వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇందులోకి కారానికి కొద్దిగా కారపొడి వేసుకోవాలి. అలాగే కొద్దిగా ధనియాల పొడి వేసుకోవాలి. ఆల్రెడీ మనం పచ్చిమిరపకాయలు వేసాం కాబట్టి కొద్దిగా కారం తక్కువగానే వేసుకోవాలి. తర్వాత కావలసినంత నీళ్లు పోసుకొని ఒక 10 to 15 minutes పాటు మధ్య మధ్యలో కలుపుతూ బాగా ఉడికించుకోవాలి. 10 to 15 minutes అంతా బెండకాయలు అయితే బాగా ఉడికిపోతాయి. కావాలంటే పైన కొద్దిగా కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేసుకోవచ్చు. ఇది ముద్దలోకి, అన్నంలోకి చాలా బాగుంటుంది. ఖచ్చితంగా ట్రై చేయండి. నా వీడియోగా నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.